మైత్రి అరవింద్‌కి దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, రోజు రోజుకి మరింత దూరమైపోతుంది. అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? 'సప్తపది' సీరియల్ మే 22 ఎపిసోడ్‌లో ఆనందరావు తన కూతురు మైత్రి కోసమే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మైత్రి వస్తుంది. అల్లుడిని కూడా తీసుకురావాల్సింది. తన కాళ్ళు పట్టుకునైనా బ్రతిమలాడి నీ భార్యని అంగీకరించమని అడిగేవాడినిగా అంటాడు. నీ గురించి అన్నీ తెలిసినవాడే నీకు భర్తగా వచ్చాడన్న సంతోషం కూడా లేకుండా పోయిందని కస్తూరి కూడా బాధపడుతుంది. మీ అమ్మ నేను వచ్చి అరవింద్‌ని అడుగుదామంటే నువ్వు రావద్దంటున్నావు అని ఆనందరావు మైత్రితో అంటాడు. తాళితోనే సంబంధం లేదు అంటున్న బావతో ఎలా ఉంటున్నావక్కా? నేను కొద్ది రోజులు నీకు తోడుగా రానా అని లహరి అంటూ ఉంటే నువ్వు మాత్రం వచ్చేం చేస్తావు? నా జీవితాన్ని చూసి నీ పెళ్లి గురించి నువ్వు భయపడతావని మైత్రి అంటుంది. నా గురించి మీరంతా బాధపడతారని తెలుసు. నేను ఇంద్ర దగ్గర ఉన్నప్పుడు మీరలాగే భయపడ్డారు. ఇంద్ర నుంచి భయపడ్డాను. అటువంటిది బావ చాలా మంచివాడు. బావని నేను మార్చుకోగలను. అత్తయ్య కనిపించట్లేదని బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. అత్తయ్య దొరికాక అన్నీ సెట్ అవుతాయని మైత్రి అంటుంది. మీరు నా కోసం బావ కాళ్ళు పట్టుకుని చులకనవ్వడం నాకిష్టం లేదు అంటుంది మైత్రి. ఇక మరోవైపు అరవింద్ తన కన్నతల్లి గురించే ఆలోచించి బాధపడుతూ ఉంటాడు. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అరవింద్‌కి ఫోనొస్తుంది. అరవింద్ ఆ ఫోన్‌లో బిజినెస్‌కి సంబంధించిన మ్యాటర్ మాట్లాడతాడు. దానికి సంబంధించిన బిల్లు కోసం వెతుకుతూ ఉంటే, గతంలో సుశీల అరవింద్‌కి ఇచ్చిన షర్ట్ కనిపిస్తుంది. ఆ షర్ట్ చూస్తూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నావు అని సుశీల్‌ని అడిగితే, ఈ షర్ట్ నీకోసమే డిజైన్ చేశాను. దీని మీద డిజైన్ చేసింది చూడు అని వేసుకోమంటుంది. అది చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఎలా ఉందని అడుగుతాడు. నా కొడుకు బంగారం హీరోలా ఉన్నావురా అంటుంది. ఈ చేతులెవరివి అని అరవింద్ అడుగుతాడు. ఒకటి నీది, ఒకటి నాది కదా అంటాడు. కాదురా, ఒక చెయ్యి నీది, ఒక చెయ్యి మైత్రిది. మీరిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టకుండా జీవితాంతం ఇలా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకే నేను ఈ బొమ్మ గీశానని సుశీల అంటుంది. అక్కడికి వచ్చిన మైత్రి వాళ్ళిద్దరినీ చూస్తూ మీ తల్లి కొడుకులిద్దరూ కలిసిపోయి నన్ను పక్కన పెట్టేశారు అని అంటుంది. ఓహో! నేను అమ్మకి ముద్దు పెట్టి నీకు పెట్టలేదనా అని మైత్రికి ముద్దు ఇస్తాడు అరవింద్. ఇక అలా ఫ్లాష్ బ్యాక్‌లో జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు సుశీల రోడ్డు మీద వెళ్తూ ఉంటే సుశీలను చూసినతను మైత్రికి ఫోన్ చేస్తాడు. మీరు ఒక ఆవిడ ఫోటో నాకు పంపించి వెతకమన్నారు. ఆవిడ కనిపించారు. నేనావిడ్ని ఫాలో అవుతున్నాను. మీరు రండి నేను లొకేషన్ పంపిస్తానని అతను ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు అరవింద్ ఎస్ఐకి ఫోన్ చేసి తన అమ్మ ఆచూకీ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడే మైత్రి పరిగెత్తుకుంటూ అరవింద్ దగ్గరికి వస్తుంది. నీకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ అర్థం కావా అని మైత్రి మీద చిరాకు పడుతూ ఉంటాడు అరవింద్. అప్పుడే అత్తయ్య కనిపించారంట అని మైత్రి చెప్పడంతో వాళ్ళిద్దరూ కంగారుగా వెతకడానికి బయలుదేరతారు. మొత్తం సుశీల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే తను ఎవరో ఫాలో అవుతున్నారని గమనించి కావాలనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక అరవింద్‌కి కోపం వచ్చేస్తుంది. నీ వల్లే మా అమ్మ రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది అంటాడు. తన కూతురు ఎవరో చెప్పుంటే నా తల్లి నా దగ్గరే ఉండేదిగా అంటాడు. ఎందుకు చెప్పట్లేదని నిలదీస్తాడు. నా తల్లి స్థానంలో నీ తల్లి ఉండుంటే నా బాధేంటో నీకర్థమయ్యేదని అరవింద్ కోపంగా వెళ్ళిపోతాడు. అలా అరవింద్ మైత్రిల మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. అరవింద్ మనసుని మార్చాలని చూస్తున్న మైత్రికి ప్రతిసారి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.